మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న జరిగే కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను ఎమ్మెల్యే అరవింద బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రోడ్లను శుభ్రం చేస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నారు. కోటప్పకొండకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. కోటప్పకొండ తిరునాళ్లకు రాష్ట్ర పండుగగా 30 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మరి రేపు ఫిబ్రవరి 15వ తేదీన జరగబోయే మహాశివరాత్రి పండగకి మరి భారతదేశం మొత్తం కూడా రెడీ అవుతుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ పండగ ఘనంగా చేయాలి. రాష్ట్రం మొత్తం మీద కూడా పెద్ద పండుగ కోటప్పకొండ. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ దాదాపు 25 లక్షల మంది భక్తులు హాజరవుతారు. భక్తులకు ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా తాగునీరు కానీ, అదేవిధంగా టాయిలెట్స్ కానీ, అదేవిధంగా అన్ని విధాల షెల్టర్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లడ్డూ ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇవాళ ఈసారి వీఐపీ పాసులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. వీఐపీ పాసుల రూపేణా దాన్ని దర్శనానికి 300 రూపాయల టోకెన్ తీసుకొని అందరూ కూడా వీఐపీ బస్సుల్లో పైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దీనివల్ల గుడికి కూడా ఆదాయం పెరుగుద్దని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మంది కూడా ఇదే అమలు చేస్తారు కాబట్టి ఈసారి వీఐపీ టికెట్లు ఏం లేవు అనమాట. అదేవిధంగా కారు పాసులు మాత్రం వీఐపీ పాసులు అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. మరి వీఐపీలు అందరూ కూడా కారు పాసులు ఇచ్చి దర్శనానికి ఏర్పాటు చేయిస్తాము. అదేవిధంగా నిన్నే మరి గుట్టిపాటి రవికుమార్ గారు మన మాన్యశ్రీ ఎనర్జీ మినిస్టర్ గారు రావడం జరిగింది. ఆనం రామనాయుడు గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి 30 లక్షల రూపాయలు రాష్ట్ర పండుగ రీతిలో మనకి రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పండుగ అంతా కూడా చక్కగా చేయాలి. భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు మేము చేస్తూ ఉన్నాము. కొండ మీద కూడా కొత్తగా బ్యాటరీ బగ్గి ఒకటి పెట్టడం జరిగింది. వీఐపీలు వచ్చినప్పుడు వారు నడిచే పని లేకుండా కొండ మీదకి వెళ్ళడానికి కానీ ఆ రోడ్డు మీద తిరగడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వినూత్నమైన ప్రయత్నం చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా అన్నదానం కూడా మరి దాదాపు 10వ తేదీ నుంచి 16వ తేదీ దాకా 24 గంటలు కూడా అన్నదానం చేయడానికి మరి కొండ సిద్ధంగా ఉంది. మరి అర్చకులు కానీ, ఈవో కానీ, మరి కలెక్టర్ కానీ, మరి పోలీసు అధికారులు కానీ, ఉన్నతాధికారులు, అదే ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. కొండ మీద ఎక్కడ కూడా కరెంటు ఇబ్బంది లేకుండా బ్రేకర్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వినూత్నంగా ఇంతకుముందు లేని పద్ధతిలో చేయడం జరిగింది కాబట్టి కొండ మీద ఎలక్ట్రిసిటీ ఎప్పుడు కూడా 24 గంటలు ఉంటుంది. అదేవిధంగా తాగునీరుకి కానీ, మరి వాష్రూమ్స్కి వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా నిరంతరం సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైనా ఈ మహాశివరాత్రి పండుగ ఘనంగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మహాశివరాత్రి పండుగ ఘనంగా చేద్దామని ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో మీడియా సోదరులు కూడా పాల్గొంటున్నారు కాబట్టి మీడియా సోదరులందరూ కూడా ఇది ప్రజలకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా వచ్చే వీఐపీలకు కానీ, సామాన్యమైన భక్తులకు కానీ ఎక్కడ కూడా సామాన్యమైన భక్తులకు అసౌకర్యం లేకుండా నిరంతరం మరి దేవుని యొక్క దర్శనం జరిగేటట్టు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాము.